క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన కొన్ని రోజుల క్రితం సంచలనంగా మారింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్లోని హరిన్ఘట్లో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సైకాలజీ విభాగంలో ఈ ఘటన జరిగింది. దీనిపై సీరియస్ అయిన యూనివర్సిటీ యాజమాన్యం సదరు విద్యార్థిని సస్పెండ్ చేసి లేడీ ప్రొఫెసర్ను అధికారులు సెలవులపై పంపించారు. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ పాయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను యూనివర్సిటీ యాజమాన్యానికి మెయిల్లో పంపించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రదీప్ లహరి తెలిపారు. ఫిబ్రవరి 1న విశ్వవిద్యాలయానికి ఈమెయిల్ పంపినట్టు వెల్లడించారు. పెళ్లి వీడియో వైరల్గా మారడం వల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, పని చేయలేనని తన రాజీనామా లేఖలో పాయల్ పేర్కొన్నట్టు తెలిపారు. సంస్థతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే లేడీ ప్రొఫెసర్ రాజీనామాపై వర్సిటీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కాగా క్లాస్ రూమ్లో స్టూడెంట్ లేడీ ప్రొఫెసర్లకు విద్యార్థులు దగ్గరుండి పెళ్లి చేశారు. హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది. వర్సిటీ 3 సభ్యుల విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేసి ప్రొఫెసర్ నుంచి వివరణ కోరింది. అయితే ఇది క్లాస్లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇది అకాడమిక్ ప్రాజెక్టులో భాగమని, అసలు పెళ్లి కాదని చెప్పారు. సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రతిష్టనే దిగజార్చడానికి కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్డారు. మరోవైపు ఒక మీడియా ఛానల్తో ప్రొఫెసర్ మాట్లాడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోను లీక్ చేశారని ఆరోపించారు. త్వరలోనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. ఇలా చేసిన వారెవరూ ఇప్పుడు తప్పించుకోరని ఆమె వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్న తన భర్తతో సహా తన సన్నిహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.